అందాల తార కీర్తి సురేష్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఆమె చేసే సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అనటంలో ఆశ్చర్యం కూడా లేదు. కెరీర్ మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించినా ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ రోల్స్పై కూడా ఆసక్తి చూపుతుంది. బాలీవుడ్లో ఈ అమ్మడు బాబీజాన్ సినిమా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తను గ్లామర్ను ఎక్కువగా చేసింది అంటూ అంటూ ఉన్నారు నెటిజన్స్. ఎలాంటి రోల్స్ చేయటానికైనా సిద్ధమే అనే సంకేతాన్ని ఇవ్వకనే ఇచ్చిందంట. అయితే కీర్తి సురేష్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అట. ప్రతి ఐటెంను చాలా ప్రేమగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటుందంట. అదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకుంటూ వచ్చింది. అందుకే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో చాలా లావుగా బొద్దుగా కనిపించానంటుంది ఈ అమ్మడు. ఈ మధ్య కాస్త సన్నబడ్డాను, కానీ కీర్తి సురేష్కి చాలా కష్టమైన పని ఏంటి అంటే డైట్ ఫాలో చేయడం అట. అది చేయడం ఎంత కష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చింది ఈ అందాల తార. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఫుడ్పై నాకున్న ఇష్టాన్ని నియంత్రించుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఈ విషయంలో నాతో నేనే ఫైట్ చేస్తూ ఉంటాను, కానీ అది సాధ్యం కాకుండా ఉంటుంది ఓసారి. ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం కఠినమైన డైట్ను ఫాలో అవ్వడం అనేది నాకు చాలా పెద్ద ఛాలెంజ్, మరి నా వల్ల కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ఇక ఈ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒకే ఒక సినిమా చేస్తుంది. అదే రౌడీ జనార్దన. టాలీవుడ్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కించనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారంట. ఈ సినిమా మొదటిసారి విజయ్ దేవరకొండతో నటిస్తోంది కీర్తి. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ మధ్య మొదలైంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకులకు ముందు వచ్చే అవకాశం ఉంది.